మామిడికాయలతో ముక్కల పచ్చడిని కరెక్ట్ కొలతలతో ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా సరిపోయేలా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్. ముందుగా ఒక 6 మ్యాంగోలని 1కి 2 సార్లు కడిగి ఏదైనా ఒక క్లాత్తో తుడిచి వాటర్ లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని ఏదైనా ఒక కప్పుతో లేకపోతే ఒక గ్లాస్తో కొలుచుకోవాలి. 3 గ్లాసులు లేక 3 కప్పులకు 1 గ్లాసు మనం కారాన్ని తీసుకోవాలి. సగం గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఎప్పుడైనా నేను ఈ ముక్కలు మొత్తం కొలిస్తే నాకు 5 గ్లాసుల పైన కొంచెం వచ్చిందనమాట. వీటన్నిటిని ఏదైనా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూను మెంతులు, 1½ స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి దోరగా వేయించి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకు స్పూన్ గ్లాసు నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 10-15 మెంతులు, 4 లేదా 5 ఎండుమిరపకాయలు, ఒక గడ్డ వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోవాలి. ఈ పోపు అంతా ఒక 80% వేగితే సరిపోతుంది. వీటిని బాగా చల్లారిన తర్వాత నాకు బౌల్ చిన్నగా ఉందని ఇదే ప్యాన్లో నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు మొత్తం వేసేసుకొని తీసుకున్న కదా కారం కూడా వేసుకోవాలి. సగం కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఈ మెంతి పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒక స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసి ఉప్పు కారాలు మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా స్లోగా కలిపేసుకోవాలి. వీటిని ఏదైనా ఒక బౌల్లోకి మొత్తం పెట్టేసుకొని ఒక రోజంతా అలా ఉంచి ఇప్పుడు నెక్స్ట్ డే రోజు చూస్తే మనకు ఆయిల్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే రోజు చూపిస్తున్నాను అన్నమాట. మూత తీసి ఏదైనా ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు కలుపుకోవచ్చు. కానీ నాకు మొత్తం ఉప్పు కారాలు మొత్తం సరిపోయినవన్నమాట. మూత తీసి చూపిస్తున్నాను. నూనె మొత్తము ఇట్లా సపరేట్ అయ్యి